నియోజకవర్గంలో కోట ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా అవసరం. ఎండాకాలంలో కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ పని ఇది కరెక్ట్ టైంలో తెచ్చారు ఈరోజు ఇక్కడికి. కాబట్టి మరొకసారి మా సిబ్బంది కన్నా ఫైర్ సిబ్బంది అందరూ కూడా అందరూ పాపం కష్టపడి పనిచేసేటువంటి మంచి యూత్ కూడా ఇక్కడంతా కూడా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మా ఆఫీసర్ గారు కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. వరదలు వచ్చినప్పుడు లైటింగ్ ఏదైనా ప్రాబ్లం అయితే జనం పోయేది అందులో అంతే కదా. ఇది తెలుసు సార్, ఇదేందే అప్డేట్గా సార్ 5 బండి నుంచి కలెక్షన్ లాంగ్ నుంచి ఇచ్చేసి పైన వదిలేస్తే అదే అవుతుంది. కొత్తదే కొత్త సాంకేతికత వచ్చింది. ఇప్పుడు ఈ కత్తులు హోమ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మా మోడీ ప్రధానమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఎన్నో రోజుల కళ మా కోట అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడిగాను, మాకు కొత్తగా ఒక ఫైర్ సంబంధించినటువంటి 2 వెహికల్ కావాలని చెప్పి అడిగారు. అప్పటి నుంచి కూడా నేను లెటర్లో పెడతానేమో, కానీ ఈ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క ఫైర్ సంబంధించిన వెహికల్ దాదాపు 75 లక్షలు పెట్టి అట్లాగే రాష్ట్రం మొత్తం మీద కూడా 100 ఈ యొక్క ఫైర్ వెహికల్స్ మిస్ట్ వెహికల్స్ 46 వెహికల్స్ కూడా ఈరోజు ఇచ్చారు. గతంలో ఎప్పుడు చేయలే. ఎందుకంటే అవసరం ఫైర్ అంటే ప్రతి ఒక్క పేదవాడికి అవసరం. ఎండాకాలంలో అయితే ఇంకా చాలా ముఖ్యం. ఎందువల్లంటే ఎండల్లో గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలా గ్యాస్ ప్రమాదం ఎత్తుకున్నప్పుడు ఇల్లంతా మంటలు వ్యాపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కోట చుట్టుపక్కల అంటే ఇక్కడ జరిగితే దూరం నుంచి రావాలన్న కష్టం. అలాగే ఫైర్ సంబంధించినటువంటి వెహికల్ దాంట్లో ఏమి లేకుండా పాత ఉంటే కూడా ఊరికే వేస్ట్ అయ్యే కార్యక్రమం. ఈరోజు అవన్నీ కూడా పాతవన్నీ కూడా పక్కన పెట్టి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త వెహికల్స్ని ఈరోజు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది కోట ప్రజలందరూ కూడా, కోట మండలంలో అందరూ కూడా ఒక శుభవార్తని తెలియజేస్తూ, దయచేసి ఎక్కడన్నా సరే ప్రజలు ఏదన్నా ఈ యొక్క ప్రమాదం ఏర్పడితే, అగ్ని ప్రమాదం ఏర్పడితే ఖచ్చితంగా ఫైర్కి 101